మేషరాశి వాళ్లకు ఈ వారం నూతన పరిచయాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటితో పాటుగా శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ఈ వారం మీకున్నటువంటి ప్రతిభ, తెలివితేటలు, మీరు కష్టపడేటటువంటి విధానానికి చక్కని అభివృద్ధి కనిపించబోతుంది. అదనపు మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక ఎప్పటి నుంచో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఉపశమనం లభించటమే కాకుండా వాటి నుండి బయటపడతారు కూడా. అంతేకాకుండా ఈ వారం మేషరాశి వారు తాము అనుకునేటటువంటి కొన్ని రకాల అంచనాలు ఏవైతే ఉంటుంటాయో, ముందుగా రూపొందించుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా సానుకూలమవుతుంటాయి. మీ అంచనాలన్నీ కూడా నిజమవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మేషరాశి వారు విద్యారంగంలో కనుక ఉన్నట్లయితే వారు విద్యార్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అన్ని రకాల అనుకూలతలు పొందేటటువంటి అవకాశాలు ఈ వారం మీకు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవటం, ఇప్పటికే జరుగుతూ ఉన్నటువంటి కాంట్రాక్టులు ఏవైతే ఉంటాయో వాటిలో కొనసాగింపులో భాగంగా మరింత అభివృద్ధిని పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ అవసరాల కోసం బయటికి వెళ్ళినప్పుడు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు, సందర్భాలు కూడా ఈ వారం మీకు కలగబోతున్నాయి. వ్యాపార రంగంలో మేషరాశి వాళ్లకు అనుకూలతలు కలిసి రాబోతున్నాయి. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రయోజనాలను కూడా ఈ వారం మీరు సిద్ధింపజేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వివిధ రూపాల్లో ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉన్నటువంటి చికాకులు, సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా కొంతమేరకు ఈ వారంలో తగ్గిపోతుంటాయి. వ్యక్తిగతంగా ఈ వారం మేషరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బంధు విరోధాలు ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శ్రీ మహావిష్ణువును ఆరాధించటం, దర్శనం చేసుకోవటం మంచిది. దగ్గరలో ఉన్నటువంటి విష్ణువాలయాలకు వెళ్ళటం, అర్చన నిర్వహించటం, మీ శక్త్యానుసారం భగవంతునికి పుష్పములు అలాగే తులసీ దళములు సమర్పించటం వలన ఎన్నో రకాల శుభ ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఉంటాయి.